హాయ్ ఫ్రెండ్స్, పానకాల స్వామి గుడి దగ్గర మనకి గండాలయ్య స్వామివారి మెట్ల మార్గం అని ఉంటుందండి. అది మన కొండ ఎక్కగానే కుడి పక్కన ఉంటుంది. ఆ మెట్ల మార్గంలో పైకి కొండపైకి వెళ్తే అక్కడ ఒక నూనె ఇది దీపం వెలుగుతూ ఉంటుంది. దాంట్లో మనం నువ్వుల నూనె పోస్తామండి. నేను మొన్న లాస్ట్ అమావాస్యకి వెళ్ళామండి. ఇది ఇక్కడికి ఎక్కువ అమావాస్య రోజు జనాలు బాగా వస్తారు. సరే, కానీ కొండ ఎక్కాలంటే చాలా కష్టం అండి. అంటే బాగా ముసలి వాళ్ళు ఉంటే కనుక అవాయిడ్ చేయండి. మామూలుగా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కొచ్చు. ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కాకైతే మన కాళ్ళ నొప్పులు అన్నీ ఊరికే పోయినట్టు ఉంటాయండి. ఇది ఎందుకు వెళ్తారంటే అండి, పైన అంటే ఒక మూకుడులా ఉంటుంది కదా, దాంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దాంట్లో మనం వెళ్ళి నువ్వుల నూనె పోయడం వల్ల మనకున్న గండాలన్నీ తొలుగుతాయని చెప్తారండి. చూసారు, ఎక్కలేక జనాలందరూ వాళ్ళ మెట్ల పక్కన కూర్చుని ఉన్నారు. ఇలా ఎక్కుతున్నప్పుడు మేము కూడా ఫస్ట్ అనుకున్నాం, అమ్మో ఎక్కలేమేమో దిగేద్దాం అని అనుకున్నామండి. కానీ ఎక్కడం అయితే చాలా కష్టం అండి, కానీ ఎక్కొచ్చు ఎక్కాలనుకుంటే. మళ్ళీ రిటర్న్ దిగేటప్పుడు ఏంటంటే, మనం నూనె పోసినప్పుడు మనం నూనెలో పాదాలు పెడతామండి. అక్కడ అంటే కింద నూనె ఒలుకుతుంది కదా, దానివల్ల దిగేటప్పుడు మెట్లు కొంచెం కాలుతాయి. సాక్స్లు కానీ ఏదైనా వేసుకుని వెళ్ళడం బెటర్ అండి. ఇక్కడ ఏంటంటే అండి, మెట్ల మీద నామాలు వెలిసాయంటండి. అది మెట్ల మార్గంలో నామాలు వెలిసాయంటే వాళ్ళు దానికి పూజలు చేస్తూ ఉంటారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ. చూసారు జనాలందరూ ఎలా వెళ్తున్నారో. సో పైకి వెళ్ళిపోయాక చాలామంది, చాలా పెద్ద క్యూఏ ఉందండి. చూడండి అలా ఉంటుంది పైన. అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో మేము లాస్ట్ ఎక్కడో నుంచున్నామండి. మెల్లగా అక్కడికి వెళ్ళాము. కానీ ఆ మెట్ల మీద ఏంటంటే పైకి నూనె పోసేటప్పుడు జారే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పైకి వెళ్ళాక ఇలా మూకుడు ఉంటుందండి, దాంట్లో నూనె పోసేసి రిటర్న్ వచ్చేయడం అండి.